ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీ జీవిత కాలంలో ఏం జరగబోతుందో ఆ నిజం వింటే మీ పూర్తి శరీరంలో కరెంట్ పుట్టినట్లుగా అవుతుంది. దీన్ని ఎవరైతే తమాషాగా భావిస్తారో వారి జీవితాంతం పశ్చాత్తాపడతారు. ఎందుకంటే ఇది మామూలు అవకాశం కాదు, అదృష్టాన్ని మార్చివేసే అవకాశం. స్నేహితులారా, నిజం వింటే మీ కాళ్ల కింద భూమి జారిపోతుంది. వీడియోని మొదలు పెట్టే ముందు లక్ష్మీమాత నిజమైన భక్తులు, కుబేర భగవానుడు మరియు పరమేశ్వరుడు నిజమైన భక్తులు ఎంతమంది అయితే ఉన్నారో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో, నిజమైన హృదయభావంతో జై లక్ష్మీమాత, జై కులదేవత, ఓం నమః శివాయ, జై కుబేర దేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీని వల్ల లక్ష్మీమాత మరియు మీ కులదేవత నేరుగా ఆశీస్సులు మరియు ప్రేమ మీ అందరికి లభిస్తాయి. మీ పూర్తి కుటుంబానికి లభిస్తుంది. అవును స్నేహితులారా, మీ జీవితంలో ఒక కొత్త మలుపు వచ్చినప్పుడు మనిషి షాక్ కు గురవుతాడు. అది చెడ్డదైనా కావచ్చు లేదా మంచిదైనా కావచ్చు. ఒకవేళ జీవితంలో మంచి మార్పులు వస్తే మనిషి సంతోషపు కన్నీళ్లు ఆపుకోలేడు. చాలా మంది ఇంట్లో మిఠాయిలు పంచడానికి కూడా వెళ్తారు. చాలా మందితో ఆ సంతోషాన్ని పంచుకుంటారు. అది తన కుటుంబం కావచ్చు, స్నేహితులు కావచ్చు లేదా బంధువులు కూడా కావచ్చు. ఒకవేళ మనిషి సమాచారంలో ఏదైనా చెడు సమయం వస్తే, పెద్ద మార్పు జరిగితే అతను తన మనసులోని మాట ఎవరికి చెప్పుకోలేడు. అతను లోపల తల్లడిల్లిపోతాడు. లోపల ఉక్కిరిబిక్కిరి అయ్యే ఆ వేదనను అణిచివేసుకుంటాడు. మరియు స్నేహితులారా, అదే సమయం మీ అందరి జీవిత కాలంలో గత కొంతకాలం నుండి నడుస్తుంది. మీరు మీ మనసులోని మాట ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. మీ అందరి లోపల ఏం నడుస్తుంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు మరియు మీతో ఏం జరుగుతుంది, సమయం ఎలా మారుతుందో మీకు ఈ విషయం అర్థం కావడం లేదు. కానీ అందరూ అంటారు కదా, ఏది జరిగినా మంచి కోసమే జరుగుతుంది అని. భగవంతుడు మన కోసం ఏది చేసినా మంచి కోసమే చేస్తాడు. ఈ రోజు చెడుగా అనిపించినా అది రేపు అదృష్టం మెరిసే సమయంలా మారుతుంది. సమస్యలు కూడా దూరం అవుతాయి మరియు ఆ సమయం వచ్చేసింది. ఇప్పుడు మీ అందరి జీవితం మునపటిలా అసలు ఉండదు. ఇప్పుడు రాబోయే 24 గంటల్లో మీ అందరి జీవిత కాలంలో సంతోషాలు వెల్లువ రాబోతుంది. మరి స్నేహితులారా, ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా చూడాలి. ఏ మాట, ఏ పరిహారం ఈ వీడియోలో చెప్పబోతున్నామో దానిని మీ జీవిత కాలంలో ఒకసారి తప్పకుండా చేయాలి. విజయం అలా కూర్చుంటే లభించదు. ఒకవేళ గ్రహగోచారం బాగుండి మీరు మీ జీవిత కాలంలో నిర్లక్ష్యం చేస్తూ గ్రహగోచారాన్ని సెట్కాని పనులు చేస్తుంటే అప్పుడు మీ సమాచారంలో కష్టాలు పెరుగుతాయి, ఇబ్బందులు వస్తాయి మరియు దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే పిలుపు మీరే ఇస్తున్నారు. భగవంతుడు మీకు ఏదైనా ఇస్తున్నప్పుడు మీరు దాన్ని గౌరవపూర్వకంగా తీసుకోవడం లేదు. వారిచ్చే సంకేతాలను మీరు అర్థం చేసుకోవడం లేదు అంటే ఆ తప్పు మీ సొంతమే. ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి. మేము మీకు చెప్పే పరిహారాలను మీరు మీ జీవిత కాలంలో జాగ్రత్తగా చేయండి. మీ అందరి సమాచారంలో రాహుకాలం వంటి ప్రతికూల శక్తులు మిమ్మల్ని ఎప్పుడు ఉసిగొలుపుతుంటాయి. మరియు ఈ ఆలోచన ఏదైతే ప్రతికూల శక్తి ఉందో అది మీ జీవిత కాలంలో చాలా సార్లు వచ్చింది. దీని వల్ల మీరు చాలా సార్లు కష్టాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అవును స్నేహితులారా, అందుకనే ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మీ అందరి జీవితం మునపటిలా అస్సలు ఉండదు. ఇప్పుడు మీ అందరి జీవితంలోని అన్ని దుఃఖాలు అంతం జరగబోతుంది. ఇప్పుడు మీ ఏ కష్టానికైతే ఫలం ఉందో, ఏ పరిశ్రమకైతే ఫలం ఉందో అది మీ అందరికి లభించబోతుంది. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో మీ అందరి సమాచారంలో గ్రహగోచార స్థితి ఎలా ఏర్పడుతుందంటే ఇటువంటి గ్రహగోచార స్థితి 15 ఏళ్ల క్రితం ఏర్పడింది. ఈ రాబోయే 24 గంటలలోపు మీ అందరి సమాచారంలో సంఘటనలు జరిగి తీరుతాయి. ఈ రోజు ఈ వీడియో కేవలం మీకోసం మాత్రమే కాదు, భగవంతుడు ఇచ్చిన ఒక వరం. మీ అందరి జాతకంలో రాహువు మంగళుడితో కలిసి మరియు బుధుడు శనితో కలిసి కూర్చున్నాడు. స్నేహితులారా, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రాహువు మంగళుడితో మరియు బుధుడు శనితో ఉన్నప్పుడు అప్పుడు శుక్రుడి ప్రభావం ఏదైతే ఉంటుందో అది మనిషి కర్మల మీద చాలా ఎక్కువగా చూడడానికి లభిస్తుంది. మరియు అటువంటి సమయమే ఈ రాబోయే 24 గంటల్లోపు మీ అందరికి జరగబోతుంది. అవును, మీ అందరి కర్మ ఫలం మీకు లభించబోతుంది. మీ అందరి జీవిత కాలంలో ఈ సంఘటన జరగకుండా ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఆపలేదు. అవును, ధనదేవత లక్ష్మీదేవి మీ జీవిత కాలంలో పూర్తిగా దయ చూపబోతున్నారు. కానీ మీరు మీ జీవితంలో కొన్ని తప్పులు ఉన్నాయి. అవి రాబోయే 24 గంటల్లోపు పొరపాట్లు కూడా చేయకూడదు. ఒకవేళ మీరు ఈ తప్పు చేస్తే నమ్మండి, మీ అందరి జీవిత కాలం నుండి లక్ష్మీదేవి ఏదైతే కొంచెం కృప దృష్టి మిగిలి ఉందో దాన్ని కూడా తీసుకొని వెళ్లిపోతుంది. కేవలం స్నేహితులారా, తెలిసి తెలియక మనిషి ఏదైనా తప్పు చేసినప్పుడు భగవంతుడు వారిపై కోపగిస్తాడు. వారి బంధువులు వారిపై కోపగిస్తారు. ఇక్కడ వరకు శత్రువు ఎవరైతే ఉంటారో అతను తన ప్లాన్ లో కూడా సక్సెస్ అయిపోతాడు. శత్రువు ఏం కోరుకుంటాడు? శత్రువు ఇదే కోరుకుంటాడు. మీరు నా సమాచారంలో ఇబ్బంది పడాలని, కోపంగా ఉండాలని, మీరు ఎప్పుడు విజయాన్ని అందుకోకూడదని, జీవితంలో ఎప్పుడు కష్టాలను ఎదుర్కోవాలని. మరి రెండవది, శత్రువు ఎప్పుడు సక్సెస్ అవుతాడంటే మీరు మీ స్వతహస్తాలతో వారికి ఆహ్వానం పలకడానికి వెళ్ళినప్పుడు. అవును స్నేహితులారా, మేము చెప్పే అర్థం ఏమిటంటే శత్రువు మీ బలహీనత
అతను లాభంగా మార్చుకుంటాడు. ఎందుకంటే మీరు బహిరంగ హృదయం గల మనిషి. మీ లోపల ద్వేషం అనే అలవాటు లేదు. మీరు కుట్రలతో ఉండరు. మీరు ఎప్పుడూ అందరితో సహాయపడే భావంతో ఉంటారు. మీ స్వభావం పూర్తిగా సరళమైనది మరియు ఇదే బోళతత్వాన్ని మీరు మీ శత్రువులు లాభంగా వాడుకుంటున్నారు. అందుకే రాబోయే 24 గంటలలోపు మీ అందరూ మీ జీవిత కాలంలో కొన్ని మార్పులైతే చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ మార్పులు చేసుకుంటేనే శత్రు మిమ్మల్ని ఏమీ చేయలేడు. లక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరి జీవిత కాలంలో ఏర్పడుతున్నాయి. మరియు మీ అందరి జాతకంలో ఏ గ్రహ గోచార స్థితి అయితే ఉందో రాహు మంగళుడితో మరియు బుధుడు శనితో కూర్చొని ఉన్నారు. దీని వల్ల మీ అందరి జీవిత కాలంలో ధనప్రాప్తి యోగాలు ఏర్పడుతున్నాయి. మహాలక్ష్మి పేరుతో ధనయోగం, సర్వసిద్ధి యోగం మరియు గజకేసరి పేరుతో కూడా రాజయోగం నిర్మాణం జరుగుతుంది. అందుకే ఈ సమయంలో మీరు కొన్ని విషయాల పట్ల జాగ్రత్త వహించడం చాలా అవసరం. మరి స్నేహితులారా, రాబోయే 24 గంటల్లోపు మీరు ఎప్పుడు ఇంటి నుండి బయటికి వెళ్లినా ఎవరితోనూ మాట్లాడి వెళ్ళకండి. అవును స్నేహితులారా, ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఇది ఏంటి విషయం అని. మేము ఎవరితోనూ మాట్లాడకుండా ఎందుకు వెళ్ళాలి అని. జాగ్రత్తగా వినండి. మీ జాతకంలో రాహు స్థితి మంగళుడితో ఉంది మరియు మంగళుడు ఒకవేళ శుభంగా ఉంటే మంగళకరం అవుతుంది. మరియు మంగళుడు ఒకసారి పాడైపోతే అతని స్థితి పాడైపోతుంది. మరి అది కూడా రాహుతో కలిసి ఉన్నాడు. మంగళుడు మీ అందరి సమాచారంలో కోపాన్ని తెప్పించేవాడు మరియు రాహు మీ శత్రువును మీ వైపు ఆకర్షించేవాడు. అంటే స్నేహితులారా, ఒకవేళ మీరు ఎవరితోనైనా సంభాషిస్తే, ముఖ్యంగా మీరు గట్టిగా ఎవరితోనైనా మాట్లాడితే మీ మంగళుడు నెమ్మదిగా పాడైపోతాడు. అందుకే రాబోయే 24 గంటల సమయమే కదా మేము చెప్తున్నాము. ఆ తర్వాత మీరు మళ్ళీ మాట్లాడవచ్చు. అంటే ఈ 24 గంటల్లోపు మీరు మౌనవ్రతం పాటించాలి అనుకోండి. మీ పనుల మీద మాత్రమే ఫోకస్ చేయండి. మరి స్నేహితులారా, రాహు ఏం చేస్తాడు? రాహు ఎప్పుడు మిమ్మల్ని చెడు పనుల వైపు ఆకర్షిస్తాడు. రాహు మీ శత్రులను ఉసిగొలుపుతాడు. తద్వారా వారు మీపై నష్టదాయకమైన పనులు చేయగలుగుతారు. రాహు మిమ్మల్ని కూడా లాక్కొని వెళ్తాడు మీ శత్రువు దగ్గరికి. అందుకే మీరు ఈ విషయాలను గుర్తుంచుకున్నప్పుడు ఏవైనా ముఖ్యమైన పనుల కోసం ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు ఎవరితోనూ అస్సలు సంభాషించకండి. కేవలం 24 గంటలే కదా. ఎందుకంటే ఈ మార్పు మీరు మీ జీవిత కాలంలో చేసుకోవాలి. ఎందుకంటే గ్రహగోచారం ఈ సమయంలో ఇటువంటి మార్పులు చూపిస్తుంది. అవును స్నేహితులారా, రెండవ జాగ్రత్త ఏమిటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం మరియు లేచి స్నానం చేసి శుద్ధిగా మాతా మహాలక్ష్మి నమః ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. మరి మీరు ఎప్పుడు ఈ మంత్రాన్ని జపించిన పూర్తి శుద్ధిగా ఉండాలి. మరియు గుర్తుంచుకోండి, పరిహారం ఎప్పుడు చేసినా దాన్ని పుణ్యత్వంతో చేయాలి. మీ ముఖం తూర్పు దిశ వైపు ఉండాలి మరియు మనసు ప్రశాంతంగా ఉండాలి. కళ్ళు మూసుకొని మరియు మీ ధ్యానం ఈశ్వరుడి మీద ఉండాలి. మేము మీకు చెప్తున్నాము కాబట్టి మీరు ఈ పరిహారం చేస్తున్నాము అని కాకుండా మీ లోపల శ్రద్ధను వ్యక్తం చేసి ఈ మంత్రాన్ని జపించాలి. మరియు నీ లోపల ఉన్న రేపటిని తొలగిస్తుంది, ఆపుతుంది. ఎందుకంటే అదే నిన్ను ఆపుతుంది. ఏ పని చేయకుండా, ఏ మంచి దిశలో ముందుకు వెళ్లకుండా. ఇప్పుడు మీరు వీటిని శాంతింపజేయడానికి కూడా కొన్ని పరిహారాలు చేయాలి. మరి మేము మీకు దాని గురించి కూడా వివరంగా చెప్తాము. వీడియోను జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే 24 గంటల్లో మీ జీవితంలో జరగబోయేది మామూలు ఘటన కాదు, జీవితాన్ని మార్చే ఘటనగా కాబోతుంది. మరి స్నేహితులారా, రాబోయే 24 గంటల్లోపు మీ జీవితంలో ఏ శుభవార్తలు తలుపు తట్టబోతున్నాయో మరియు ఆ శుభవార్తలను మీ చేతుల నుండి జారిపోకుండా కాపాడుకోవడానికి మీరు ఏ విషయాలను గుర్తుంచుకోవాలి, ఏం చేయాలి మరియు ఏం చేయకూడదు చూడండి. ఇది సామాన్య సమయం కాదు. ఎందుకంటే మీ జాతకంలో రాహువు మంగళుడితో కూర్చొని ఉన్నాడు మరి బుధుడు శనితో ఉన్నారు. కాబట్టి దీని నేరుగా ప్రభావం ఏమిటంటే లోపల ఉత్సాహాన్ని పెంచుతుంది, మైండ్ వేగంగా పనిచేస్తుంది, నిర్ణయాలు త్వరగా తీసుకోవాలని కోరిక కలుగుతుంది. మరియు అదే వేగంలో ఒక్కోసారి మనిషి ఆ తప్పు చేసేస్తాడు. అది త్వరగా భారంగా మారుతుంది. కానీ ఇదే సమయంలో ఒక వెలుగు పక్క కూడా ఉంది. శుక్రుడి ప్రభావం ఉత్తేజితమైపోతుంది. అంటే ఆకర్షణ, లాభం, అవకాశం, సంభాషణ వల్ల లాభం మరియు సంబంధాల మెరుగుదల యొక్క శక్తి వేగంగా పనిచేస్తుంది. దీనిపై ధనప్రాప్తి యోగం, మహాలక్ష్మి యోగం, గజకేసరి యోగం మరియు సర్వర్థ సిద్ధి యోగం ఏర్పడడం ఇది చెప్తుంది. అంటే కష్టానికి ఫలం ఇప్పుడే కేవలం రాబోతుంది అని మాత్రమే కాదు, రావడం మొదలయ్యింది. షరతు ఏమిటంటే మీరు ఈ శక్తిని సరైన దిశలో ఉంచాలి. ఇప్పుడు మొదటి శుభవార్త ఏది వస్తుందో అది తరచుగా డబ్బు రూపంలో రాదు, అది సంకేతం రూపంలో వస్తుంది. రాబోయే 24 గంటల్లో ఏదో ఒక చోటు నుండి మీకు ఒక సందేశం రావచ్చు. అటువంటి ప్రతిపాదన అందుతుంది. అది మొదట చిన్నగా అనిపించవచ్చు, కానీ నిజానికి అదే మీ కోసం పెద్ద మలుపు అవుతుంది. చాలా మంది ఇక్కడ చేసే తప్పు ఏమిటంటే చిన్న అవకాశం అని భావించి దాన్ని వదిలేస్తారు, లేదా వేరే ఎవరినైనా అడిగి ఆ అవకాశం విలువను తగ్గించేస్తారు. గుర్తుంచుకోండి, బుధుడు శనితో ఉన్నప్పుడు
అవకాశం నెమ్మదిగా వస్తుంది కానీ స్థిరంగా ఉంటుంది. ఇందులో తొందరపాటు వద్దు, తెలివితేటలు కావాలి. మీతో ఎవరైనా అంటారు ఇది చిన్న విషయమని, కానీ మీరు మీ మనసును మాట వినండి. ఒకవేళ లోపల నుండి అనిపిస్తే ఈ దారి మీకోసం తెరుచుకుందని, అప్పుడు దాన్ని పట్టుకోండి. మరి ఒక మాట, ఈ సమయంలో మీ ప్లాన్లు అందరికీ చెప్పడం ఆపేయండి. రాహు మంగళ యోగం మిమ్మల్ని ధైర్యవంతులుగా చేస్తుంది, కానీ ప్రజల దృష్టిని కూడా వేగవంతం చేస్తుంది. ఏది తయారవుతుందో దాన్ని కానివ్వండి. మహాదేవుడు ఎలాగైతే నిశ్శబ్దంగా పనిచేస్తారో శబ్దం ఉండదు కానీ ప్రభావం ఉంటుంది. రెండవ శుభవార్త ఇల్లు మరియు కుటుంబానికి సంబంధించి ఉంటుంది. రాబోయే 24 గంటల లోపల ఏదైనా టెన్షన్, ఏదైనా ఇష్యూ నెల నుండి మనసులో ఇరుక్కుపోయి ఉంటే అది తేలికవ్వడం మొదలవుతుంది. ఎవరో ఒకరి ప్రవర్తన మారుతుంది. ఏదైనా పాత గొడవల్లో మెత్తదనం వస్తుంది. ఇంట్లో ఏదైనా శుభ నిర్ణయం యొక్క స్థితి ఏర్పడుతుంది. శుక్రుడు ఉత్తేజితం అవ్వడం కేవలం ప్రేమే కాదు, ఇంటి గాలిని కూడా మారుస్తుంది. చాలా సార్లు ఇంట్లో ఒక తీయని మాటలు మాట్లాడడం వల్ల అదృష్టం యొక్క ముడి విడిపోతుంది. అందుకే ఈ సమయంలో ఒక తప్పు పొరపాటును కూడా చేయకండి. కటువైన మాటలు, వెటకారం మరియు అవమానం, ముఖ్యంగా ఇంటి ప్రజల ముందు. శని బుధుడితో ఉన్నప్పుడు మాటలు చాలా భారంగా మారిపోతాయి. మీ ఒక మాట ఎవరి హృదయాన్నైనా విరిచేయగలదు, మరి అదే విరుపు మీ పురోగతిని ఆపేయగలదు. అందుకే ఏది చెప్పాలన్నా కొంచెం ఆగి చెప్పండి. భగవాన్ శ్రీరాముడు కూడా ఇదే నేర్పిస్తారు. వాణిలో సైమానం ఉంటే సంక్షోభం కూడా తలవంచుతుంది అని. మరి మూడవ శుభవార్త మీ గౌరవం మరియు గుర్తింపుతో ముడిపడి ఉంటుంది. ఈ రాబోయే 24 గంటల్లో మీ వాల్యూ యొక్క గుర్తింపు ఎవరికైనా కలుగుతుంది కావచ్చు. ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని తేలికగా తీసుకుని ఉంటే వారే మిమ్మల్ని సలహా అడుగుతారు, వారే మిమ్మల్ని సంప్రదిస్తారు లేదా మీ ప్రశంసలు కురిపిస్తారు. కొంతమందికి ఈ శుభవార్త కార్యక్షేత్రంలో ఉంటుంది. బాధ్యత పెరుగుతుంది, ఏదైనా ప్రశంస లభిస్తుంది, ఆగిపోయిన పని ఏదైనా ముందుకు సాగుతుంది. గజకేసరి యోగం యొక్క ప్రభావం ఇదే. వ్యక్తి యొక్క ప్రతిష్ట పెరుగుతుంది మరియు ప్రజల నమ్మకం తిరిగి వస్తుంది. కానీ ఇక్కడ ఒక చాలా పెద్ద తప్పు నుండి తప్పించుకోవాలి, అహంకారం. ఈ సమయంలో మీరు లోపల ఒకవేళ అనేస్తే ఇప్పుడు నేనే అంతా, ఏ పనైతే ఆగిందో అది నేనే చేసేస్తాను అని లోపల అనుకుంటారు. శని వెంటనే పరీక్ష తీసుకుంటాడు. శనిదేవుడు కష్టానికి ఫలమిస్తారు కానీ గర్వానికి కూడా ఫలమిస్తారు. అందుకే వినయం మీ కవచం. లోపల నుండి కేవలం ఇంతే అనండి, ఓ శనిదేవా, ఇది మీరిచ్చిన గౌరవం, దీన్ని నేను సేవలో ఉపయోగిస్తాను. ఇదే భావం మిమ్మల్ని ఎత్తుల్లో ఉంచుతుంది. మరియు నాలుగో శుభవార్త ఆరోగ్యం మరియు మనసు స్థితిలో ఉపశమన రూపంలో వస్తుంది. చాలా మందికి గత కొద్ది రోజుల నుండి అలజడి, అలసట, నిద్రలేమి లేదా ఒక విచిత్రమైన భయం వెంటాడుతుంది. రాహు మంగళ కారణంగా మనసులో తొందరపాటు మరియు అలజడి పెరగవచ్చు. కానీ సర్వర్థ సిద్ధి యోగం చెబుతుంది, సరైన నియమాలు పాటిస్తే శరీరం మరియు మనసు రెండు సర్దుకుంటాయి. ఈ సమయంలో ఒక తప్పు చేయకండి. రాత్రి ఆలస్యంగా మొబైల్ చూడడం, అనవసరమైన వాదనలు మరియు ఖాళీ కడుపుతో టీ, కాఫీ. బుధ శని సంయోగం పొట్ట మరియు నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. మీరు కావాలంటే ఈ రోజు నుండే ఒక చిన్న నియమం పెట్టుకోండి. పడుకునే ముందు 2 నిమిషాలు మీ కులదేవత పేరు మరియు 2 గుక్కల నీరు. ఇంత చిన్న నియమం కూడా మిమ్మల్ని లోపల నుండి బలంగా చేస్తుంది. గుర్తుంచుకోండి, మనసు స్థిరంగా ఉన్నప్పుడే అదృష్టం గతి పట్టుబడుతుంది. ఐదవ శుభవార్త ప్రేమ మరియు సంబంధాలకు సంబంధించి ఉంటుంది. ఎవరి జీవితంలో ప్రేమ ఉందో వారికి అపార్థాలు తొలగిపోయే స్థితి ఏర్పడుతుంది. ఎవరి జీవితంలో ప్రేమ లేదో వారికి ఏదైనా కొత్త సంభాషణ, ఏదైనా కొత్త బంధం లేదా ఏదైనా అటువంటి సంకేతం అందుతుంది. అది మనసులో ఆశ కలిగిస్తుంది. శుక్రుడి ప్రభావం ఆకర్షణ పెంచుతుంది, కానీ రాహు మంగళ వల్ల ప్రజల భావోద్వేగాలతో కొట్టుకుపోయి తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అందుకే తప్పు ఏమిటంటే వెంటనే ఎవరినైనా నమ్మేయడం లేదా కోపంలో బంధం తెంచుకోవడం. ఒకవేళ ఏదైనా మాట పాడైపోతుంటే 2 రోజులు ప్రశాంతంగా ఉండండి, ఆ తర్వాత మాట్లాడండి. రాబోయే 24 గంటల్లో ఒక తెలివైన మౌనం మీ బంధాన్ని కాపాడగలదు. మహాదేవుడు అంటారు, లోపల నుండి ఎవడైతే శాంతించడో అతడు బయట ఉన్న తుఫాను కూడా ఆగిపోతుందని. ఆరవ శుభవార్త శత్రువులు మరియు ఆటంకాల నుండి విముక్తి వైపు చేస్తుంది. దీని అర్థం యుద్ధం జరుగుతుందని కాదు. దీని అర్థం ఏమిటంటే ఎవరైతే మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారో వారి అడుగులు వారే వెనక్కి తీసుకుంటారు. బుధ శని యోగం తెలివితేటలు పట్టుకుంటుంది మరియు రాహు మంగళ ధైర్యాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీరు ఒక తప్పు అసలు చేయకూడదు. మీ బలహీనతను ఏ తప్పుడు వ్యక్తి ముందు అయినా బయట పెట్టడం. చాలా మంది తీగా మాట్లాడి దగ్గరికి వస్తారు, మీ ప్లాన్ అడుగుతారు, మీ ఇబ్బందులు తెలుసుకుంటారు, మరియు తర్వాత అక్కడి నుండి మీ ఎనర్జీ కట్ చేస్తారు. అందుకే ఈ రాబోయే 24 గంటల్లో మీ ఫోకస్ మీ కష్టం మీదే ఉంచండి. తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయండి. ఏ పని అయితే పూర్తవుతుందో అదే మీ భాషగా మారుతుంది. ఇప్పుడు లక్ష్మీమాత మరియు భగవాన్ శనిదేవ్ మీకు ఇవ్వబోయే సంకేతాల గురించి మాట్లాడితే, సంకేతాలు ఎప్పుడు అద్భుతంలా రావు.
అవి రోజువారీ విషయాల్లో దాగి ఉంటాయి. మొదటి సంకేతం ఏమిటంటే అకస్మాత్తుగా మీ మనసులో శుభ్రత మరియు క్రమశిక్షణపై కోరిక పెరుగుతుంది. మీకు అనిపిస్తుంది ఇంటి మూల సర్దుదామని, పాత కాగితాలు తీసేద్దామని, వస్తువులను పద్ధతిగా పెడదామని. ఇది లక్ష్మి యొక్క సంకేతంగా భావిస్తారు. ఎందుకంటే లక్ష్మి అక్కడే నిలుస్తుంది ఎక్కడైతే పద్ధతి ఉంటుందో. ఒకవేళ ఈ భావన వస్తే దాన్ని వాయిదా వేయకండి. అదే రోజు ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేయండి. గడపపై నీళ్లు చిలకరించండి. ఖర్చు ఏమీ లేదు, కేవలం ఉద్దేశ్యం మరియు శుభ్రత. రెండవ సంకేతం ఏమిటంటే మీకు డబ్బుకు సంబంధించిన ఏదైనా మాట పదే పదే గుర్తుకొస్తుంది. ఏదైనా అప్పు, ఏదైనా బకాయి లేదా ఏదైనా ఆగిపోయిన పేమెంట్. శనిదేవుడి సంకేతం ఏమిటంటే లెక్క క్లియర్ చెయ్యి అని. ఒకవేళ ఈ మాట మనసులోకి వస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. చిన్నదో పెద్దదో లెక్క క్లియర్ చేయండి, లేదా కనీసం నేను దీన్ని సరిచేస్తాను అని మనసులో అనుకోండి. శనిదేవుడికి కపటం నచ్చదు, సత్యం అంటే ఇష్టం. మూడవ సంకేతం ఏమిటంటే ఎవరైనా అవసరంలో ఉన్న వారికి సహాయం చేసే అవకాశం మీ ముందుకు రావడం. ఎవరో ఒకరు వృద్ధుడు, పేదవాడు, కార్మికుడు లేదా ఏదైనా జంతువు కూడా కావచ్చు. లక్ష్మి దారి దానంతో తెచ్చుకుంటుంది మరియు శని దారి సేవతో. కానీ దానం అంటే ప్రదర్శన కాదు. ఒక రొట్టె, కొంచెం అన్నం, కొంచెం నీరు అయితే మరియు ఇచ్చేటప్పుడు మనసులో ఇంతే అనండి, ఓ భగవంతుడా, నా ఇంట్లో లోటు ఉండనివ్వద్దు, ఎవరి ఇంట్లో కూడా లోటు ఉండనివ్వవద్దు. ఇంత అని ఇచ్చిన దానం మీ అదృష్టం యొక్క ముడిని విప్పేస్తుంది. ఇప్పుడు ఆ తప్పుల గురించి మాట్లాడితే ఈ సమయంలో మీరు అస్సలు చేయకూడనివి, తద్వారా యోగం ఇంకా బలంగా మారుతుంది. మొదటి తప్పు అబద్ధం చెప్పి షో చేసి లేదా ఎవరి హక్కునైనా దోచుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం. రాహు మంగళ మీకు తెలివైన దారి చూపవచ్చు, కానీ శని బుధ పట్టుకుంటారు కూడా. ఒకవేళ మీరు తప్పుడు దారి ఎంచుకుంటే లాభం కనిపిస్తుంది కానీ నిలబడదు. రెండవ తప్పు కోపం మరియు వెటకారం. మూడవ తప్పు వ్యసనం, జోదం లేదా మీ శక్తిని తగ్గించే ఎటువంటి అలవాట్లు. శుక్రుడు ఉత్తేజితమైతే ఆకర్షణ పెరుగుతుంది. ఆశ అనగా దురాశ కూడా పెరుగుతుంది. మీరు కేవలం ఇంతే గుర్తుంచుకోవాలి. శుక్రుడు సరైన దారి సౌందర్యం, ప్రేమ, గౌరవం మరియు సమతులనం. తప్పుడు దారి భోగ్యం మరియు పశ్చాత్తాపం. మీరు సతులనంలో ఉంటే శుక్రుడు మిమ్మల్ని రాజుగా చేస్తాడు. ఇప్పుడు పరిహారాల దగ్గరికి వద్దాం. ఇవి చాలా సరళమైనవి మరియు పద్ధతులు చేయవచ్చు. అన్నిటికంటే ముందు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత ఒక శుభ్రమైన గ్లాసు నీరు తీసుకోండి. అందులో ఒక చిటికెడు పసుపు వేయండి మరియు 2 తులసి దళాలు వేయండి. ఇప్పుడు 2 చేతులు జోడించి మనసులో మీ కులదేవతను తలుచుకొని అనండి, నా బుద్ధి శుద్ధిగా ఉండాలి, నా మార్గం శుద్ధిగా ఉండాలి. తర్వాత ఆ నీటిని మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు కొంచెం చిలకరించండి. మిగిలిన నీరు తాగండి. ఇది చాలా సామాన్యంగా అనిపిస్తుంది, కానీ పరిహారం ఇంటి ఎనర్జీని శుభ్రం చేస్తుంది మరియు లక్ష్మీ సంకేతాన్ని బలోపేతం చేస్తుంది. రెండవ పరిహారం, ఒక చిన్న ఆవ నూనె దీపం వెలిగించండి. కానీ ప్రదర్శన కోసం కాదు, కేవలం ఇంటి దేవాలయంలో లేదా ఏదైనా శుభ్రమైన చోట దీపం వెలిగించి 11 సార్లు శం శనిశ్చర్యాయ నమః అని మనసులో అనుకోండి. తర్వాత మీ ఇష్ట దైవం పేరు తీసుకొని అనండి, నా కర్మలు సరిగ్గా ఉంచండి, నా దారిని సరిగ్గా చేయండి. దీపం కొండెక్కిన తర్వాత నూనెను అటు ఇటు పారబోయకండి, దాన్ని గౌరవంగా ఉండనివ్వండి. ఈ పరిహారం శని బుధ యోగాన్ని స్థిరం చేస్తుంది మరియు ఆటంకాలు కట్ చేస్తుంది. మరియు మూడవ పరిహారం, బుధ మరియు శుక్రుడి కోసం ఒక పచ్చ యాలకును తీసుకోండి మరియు దాన్ని మీ పూజా స్థలంలో ఉంచండి. తరువాత 21 సార్లు శ్రీ మహాలక్ష్మి నమః అనండి. యాలకును 3 రోజుల వరకు అక్కడే ఉండనివ్వండి. 4వ రోజు దాన్ని ఏదైనా తీపి పదార్థంలో వేసి ఇంటి సభ్యులకు పంచండి లేదా మీరే తినేయండి. దీని వల్ల ఇంటి మాటల్లో మాధుర్యం వస్తుంది, సంబంధాల్లో మెరుగుదల వస్తుంది మరియు పనుల్లో లాభం వచ్చే అవకాశం పెరుగుతుంది. మరియు ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన మాట, రాబోయే 24 గంటలు మీ అతిపెద్ద బలం మీ గోప్యత. ఏ పని అయితే అవుతుందో దాన్ని నిశ్శబ్దంగా అవ్వనివ్వండి. పని పూర్తి కాగానే అప్పుడు ప్రశాంతంగా కృతజ్ఞత చెప్పండి. ఒకవేళ మీ మనసు ఎవరికైనా చెప్పాలి అనిపిస్తే కేవలం భగవంతుడికి చెప్పండి. మహాదేవుడి ముందు అనండి, మహాదేవ మీరే నా సాక్షి. ఇదే అత్యంత సురక్షితమైన మార్గం. మరి స్నేహితులారా, రాబోయే 24 గంటలు ఏదైతే ఒక సంకేతం మొదట కనిపిస్తుందో అది చాలా మంది గుర్తించలేరు. ఎందుకంటే ఆ సంకేతం మీ కళ్ల ముందే ఉండి కూడా సామాన్యంగా అనిపిస్తుంది. కేవలం ఇంతే గుర్తుంచుకోండి. ఆ సంకేతం వచ్చినప్పుడు వెంటనే వాయిదా వేయకండి, కొంచెం ఆగండి, ఆలోచించండి మరియు సరైన నిర్ణయం తీసుకోండి. ఇదే ఆ చోటు ఎక్కడైతే అదృష్టం మారుతుందో. మరి స్నేహితులారా, ఎందుకంటే జాతకంలో నడుస్తున్న గ్రహగోచారం ప్రకారం ఒకవేళ మీరు ఈ ఒక వస్తువుని ఎవరికైనా ఇస్తే మీ జీవితం కాలంలో నెమ్మదిగా దరిద్రం మరియు అడ్డంకులు పెరుగుతాయి. జ్యోతిష్యంలో ప్రతి వస్తువుకు దాని స్వంత ప్రకంపన ఉంటుంది మరియు కొన్ని వస్తువులు నేరుగా ధన ప్రవాహం మరియు అదృష్ట శక్తితో ముడిపడి ఉంటాయి. ఈ సమయంలో గ్రహాల నడకలో బుధ, శుక్రు మరియు శని ప్రభావం ఒకేసారి క్రియాశీలంగా ఉన్నాయి. అటువంటి సమయంలో ధనాన్ని ఆపి ఉంచే శక్తిని జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఏ వస్తువు గురించి మాట్లాడుతున్నామో అది ఏ బంగారం లేదా వెండి ఖరీదైన వస్తువు కాదు, ఒక సాధారణ వస్తువు. అది ప్రతి ఇంట్లో దొరుకుతుంది. మరి అదే మీ జీవిత భాగస్వామి, ప్రేమ సంబంధం లేదా ఇంటి కుటుంబంలో ఉన్న టెన్షన్ లో కూడా మెత్తదనం ఇచ్చే యోగం ఉంది. కానీ షరతు ఏమిటంటే ఇప్పుడు మీరు
మీరు కూడా అహంకారం అనే గోడను కొంచెం తగ్గించండి. కేవలం నేనే కట్టనే భావన పడిపోతే అప్పుడు ప్రేమ కోసం చోటు దొరుకుతుంది. మీరు ఎన్నిసార్లు అనుకొని ఉంటారు, ఇప్పుడు అదృష్ట నక్షత్రం మెరుస్తున్నప్పుడు అవకాశాలు స్వయంగా మీ తలుపు తడతాయి. కానీ ఒకసారి మీరు మీకోసం నిలబడడం నేర్చుకోవాలి. ఎక్కడైతే ముందు మౌనంగా ఉండిపోయేవారో అక్కడ ఇప్పుడు మీ మాటలు గౌరవపూర్వకంగా మరియు స్పష్టంగా చెప్పాలి. ఎక్కడైతే ముందు భయపడి వెనక్కి తగ్గిపోయేవారో అక్కడ ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి బాధ్యత తీసుకోవాలి. ఈ గ్రహస్థితి మీకు ధైర్యం ఇస్తుంది, కానీ నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి. ఈ రోజు మనిషి బయట నుండి ఎంత నవ్వుతున్నట్లు కనిపించినా లోపల నుండి అంతగా విరిగిపోయి ఉంటాడు. మీతో కూడా ఇదే జరిగింది. శరీరం అలసిపోతే విశ్రాంతి దొరుకుతుంది, కానీ మనిషి తన నుండి తానే దూరమైపోతాడు. అవి జీవిత నిజాలుగా మారిపోతాయి. ఇప్పుడు ఏ క్షణమైతే ఈ మాటలు మీ కళ్ల ముందు ఉన్నాయో నమ్మండి, మీకోసం కొత్త ముహూర్తం మొదలవుతుంది. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.